guys, let's make chicken palav. మాకైతే ఈవినింగ్ మంచిగా వాన పడుతుంది. ఇంకా చికెన్ పలావ్ అయితే తినాలనిపించింది. ఇంకా షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసాము. చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాం. మా సిస్టర్ ఆనియన్ అయితే కోసిస్తున్నారు. ఇంకా ఈ చికెన్లో ముందుగా టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీ అండ్ టమోటా అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసేసుకొని అదొక 10 minutes పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇంకా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అయితే వేసేసుకొని నెక్స్ట్ చిల్లీ అయితే వేసుకోవాలి. చిల్లీ వేగాక ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో చేసింది అయితే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇంట్లోనే చేసేసుకోండి. నెక్స్ట్ పుదీనా వేసేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకొని ఒక 5 minutes అలా పక్కకు వదిలేసామంటే బాగా చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఆ చికెన్లోకి ఇంకా మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసి దానికి తగిన వాటర్ అయితే వేసేసామంటే దానిపైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి ఒక 10 minutes లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పక్కన పెట్టేస్తే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సూపర్గా వచ్చింది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి.